Welcome back to my YouTube channel Moral Talks. Please do share, like, subscribe to my YouTube channel. నిజంగా మామూలు ఆకుకూర నాకు కన్నీళ్లు తెప్పిస్తుందని నేను ఊహించలేదు. అది ఓ మంగళవారం మధ్యాహ్నం లంచ్ టైం అయ్యింది. నేను నా బ్యాగ్ తీసుకొని లంచ్ బాక్స్ తీశాను. నా పేరు రాజు. హైదరాబాద్లో ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్నాను. చిన్న ఊరు, కానీ మెల్లగా బిజీ లైఫ్కు అలవాటు పడిపోయాను. రోజు కాల్ చేయటం, అమ్మతో మాటలు చెప్పటం ఈ మధ్య పాడైపోయింది. టైం లేదంటూ నాన్న అమ్మలను మర్చిపోతున్నాను. ఆ రోజు బాక్స్ తీసిన క్షణంలోనే నాకు ఆశ్చర్యమేసింది. ఆకుకూర ఉంది, కానీ అది అమ్మ వంటల వాసన రాలేదు. ఒకవేళ అమ్మ వేసిన ఆకుకూర అయితే ఆ వాసన, ఆ రుచే వేరు. కానీ ఆ రోజు బాక్సులో భోజనం ఉన్న ఓ వెలితి, ఓ శూన్యత. కడుపు నిండింది, కానీ మనసు ఖాళీగా ఉంది. అప్పుడే గుర్తొచ్చింది, ఎప్పటినుంచి అమ్మకు కాల్ చేయటం లేదు. నిజం చెప్పాలి, ఆకుకూర నాకు గుర్తు చేసినది ఆకుకూర కాదు, అమ్మ ప్రేమ. చిన్నప్పుడు అమ్మ చేతితో తినిపించిన ప్రతి ముద్ద ఓ ముద్ద ప్రేమ, ఓ ముద్ద బంధం. ఆ రోజు నాకు స్పష్టంగా తెలిసింది, అమ్మ చేతి వంటకు వాసన మాత్రమే కాదు, ఒక అనుభూతి ఉంటుంది. ఇప్పుడే కాల్ చేయాలని తలిచాను. అమ్మతో మాట్లాడాలని, వాళ్ళ ఒడిలో కూర్చోవాలని, ఆ వంట వాసనలను మళ్ళీ పీల్చాలని అనిపించింది. అప్పుడే తెలిసింది, తల్లి ప్రేమకు ప్రత్యామ్నాయం ఏదీ లేదు.